ఈ రోజు మనం గుజరాత్‌లో జరిగిన ఒక దురదృష్టకరమైన విమాన ప్రమాదం గురించి మాట్లాడుకుందాం. ఈ ఘటన గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌లో జరగ్గా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? దీనికి కారణాలు ఏమై ఉండొచ్చు? పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సంఘటన వివరాలు. ఈ రోజు మధ్యాహ్నం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయ సమీపంలో ఒక విమానం కుప్పకూలింది. ఇది ఎయిర్ ఇండియాకి చెందిన ఫ్లైట్ AI-171 అని ప్రాథమిక సమాచారం. అహ్మదాబాద్ నుంచి లండన్ గాట్విక్‌కు బయలుదేరిన ఈ విమానంలో సుమారు 242 మంది ప్రయాణికులు మరియు సిబ్బంది ఉన్నట్లు తెలుస్తుంది. ప్రమాదం ఎలా జరిగింది? విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే మొగినీనగర్, సాహిబాగ్ ప్రాంతం వద్ద కుప్పకూలింది. ప్రమాదం జరిగిన వెంటనే ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. స్థానికులు వెంటనే అప్రమత్తమై సహాయక చర్యలు ప్రారంభించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 12 ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. కారణాలు. ప్రస్తుతం ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. అయితే కొన్ని మీడియా నివేదికలు మరియు ప్రాథమిక అంచనాల ప్రకారం సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని తెలుస్తుంది. బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ దీనిపై అధికారిక నిర్ధారణ లేదు. విమానయాన అధికారులు ఈ ఘటనపై పూర్తి విచారానికి ఆదేశించారు. త్వరలోనే అసలైన కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ప్రభావం మరియు సహాయక చర్యలు. ఈ ప్రమాదం కారణంగా అహ్మదాబాద్ విమానాశ్రయంలో విమాన సర్వీసులు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ప్రమాదంలో ఎంతమంది చనిపోయారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. గాయపడిన వారికి ఆసుపత్రికి తరలిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్తో మాట్లాడి సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ విమాన ప్రమాదం చాలా దురదృష్టకరం. ప్రయాణికులు మరియు సిబ్బంది క్షేమం కోసం అందరూ ప్రార్థిస్తున్నారు. ఈ ఘటనపై మరి వివరాలు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. ఇలాంటి ప్రమాదాలు భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే విమానయాన భద్రతా ప్రమాణాలు మరింత కఠినం చేయాలి.